పద్మావతి గారు. అమ్మ అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ప్లీజ్ అన్‌మ్యూట్ చేసి మాట్లాడండి. నమస్తే గురుజీ, నా పేరు పద్మావతి, చిన్ని, అనంతపూర్ మాది. ధర్మారం నుంచి మా పెద్దమ్మాయి లక్ష్మీ కిషోర్ వాళ్ళు జాయిన్ చేశారు నన్ను. అది జాయిన్ చేసినాక చేస్తామా లేదా అనేది ఒక ఇదిగా ఉంది. 72 ఏళ్ళు నాకే. అమ్మా ఒక్క నిమిషం, కృష్ణరంగయ్య గారిని కాస్త వేరే రూమ్ లో వెళ్ళమని చెప్పండి, లేదా ఆయన ఫోన్ ఆఫ్ చేసుకోమని చెప్పండి. మీరిద్దరి ఒకే ఫోన్ నుంచి మాట్లాడండి. రీసౌండ్ వస్తుంది. సరే సరే సార్. ఇది చేరిన తర్వాత మాకు చాలా బాగుంది సార్. చేస్తామా లేదా అని మాకు ఏజుడు కదా అనుకున్నాం, కానీ అయినా చేయగలిగినాము. ఏజ్ ఎంత మీది? 72 సార్. ఇద్దరిది 78 సార్. 78 అండ్ 72. ఓకే. చేస్తామా చేయగలమా అనేది అనుకున్నాము, కానీ అయినా చేయగలిగినాము. ఏం ఇబ్బంది కూడా మాకు లేదు. బాగుంది సార్. ఇప్పుడు నొప్పులు కూడా అన్ని తగ్గినాయి. నాకు మెయిన్ మజిల్స్ నొప్పులు, అవి కూర్చోనీదు, లేనీదు, నడవనేది, ఎక్కువ నిలబడుకోనీదు. అట్లనే కొంచెంసేపు కూర్చునేది అట్లా చేస్తుంది. ఇప్పుడు బాగా ఫ్రీగా ఉంది. ఫ్రీగానే పని చేసుకుంటున్నాను. బయటకు కూడా వెళ్తున్నాను. ఏం తొందర ఏం కనిపించలేదు. కొంచెం బరువు కూడా ఎత్తకరా లేకుండా ఉంటే ఇప్పుడు 4 కేజీల వరకు ఎత్తుకొని వచ్చేదానికి కూడా అవకాశం వచ్చింది సార్. చాలా బాగుంది. మీది ఇంకా ఇంతమందికి బాగా ఇది కావాలని మేము కోరుకుంటున్నాము. అందరికీ బాగుపడాలని. అది సార్, అదమ్మా ఆయన మాట. నమస్కారం సార్. గురూజీ, నా పేరు కృష్ణరంగయ్య ఇచ్చింది. నాకు 78 సంవత్సరాలు. అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను. మా పెద్దమ్మాయి లక్ష్మీ కిషోర్ ధర్మారం ఆమె చెప్పింది మాకు చేయమని. నాకు నరాల ప్రాబ్లం ఉంది సార్. ఉంది గురూజీ, సుమారు 15 సంవత్సరాలుగా ఉంది. అప్పుడప్పుడు అంటే 2-3 సెకండ్లు వచ్చేదేమో, కానీ ఆ ఎఫెక్ట్ మళ్ళీ చాలాసేపు ఉంటుంది. అది ఎక్కువసార్లు వచ్చేది, చాలా సివియర్గా వస్తూ ఉండేది. ఇది బిగిన్ చేసిన తర్వాత 2-3 డేస్ తర్వాత చాలా ఎక్కువ అయిపోయింది. చాలా ఎక్కువ. ఎందుకు చేస్తున్నామా అనేటువంటి బాధ కూడా, కోపం కూడా వచ్చింది ఒకరోజు. కానీ దీన్ని కంట్రోల్ చేసుకోవాలని చెప్పని 2 డేస్ అవస్థపడినాను. సరే, మళ్ళీ 5 రోజులు నిరాహారంలో ఉన్నప్పుడే బిగిన్ అయింది ఇది. తర్వాత 2 డేస్ తర్వాత మరి నార్మల్గా వచ్చేసింది. 2 మంత్స్ బ్యాక్ ఎలా ఉండేదో నాకు ఆ విధంగా వచ్చేసింది. ఇప్పుడు చాలా సంతోషంగానే ఉంది. దీన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను. ఇది ఇలానే ఇంకా కొద్ది రోజులు నిరాహారం ఇది చేస్తే ఇంకా బాగా రిలీఫ్ వస్తుందని ఆశిస్తున్నాను సార్. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇది ఇట్లా చేయడం వల్ల కూడా 100% బాగుంటుంది. చాలా మంచిగా ఉపయోగంగా ఉంది అని అనుకుంటున్నాను సార్. మీ హెల్త్ ప్రాబ్లమ్ లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనేది మీకు ఎలా తెలుస్తుంది? హౌ డు యు నో దట్ థింగ్స్ హావ్ ఇంప్రూవ్డ్ బికాజ్ ఆఫ్ దిస్? ఇంప్రూవ్మెంట్ వచ్చింది గురూజీ. హెల్త్ అంటే వేరే హెల్త్ ప్రాబ్లం ఏం లేదు. నరాల ప్రాబ్లం ఒక్కటే సివియర్గా ఉండేది. ఆ సివియారిటీ ఫ్రీక్వెన్సీ కొంచెం తగ్గింది అనమాట. చాలా ఎక్కువ సార్లు వచ్చేది. 3 to 5 seconds వచ్చినా కూడా 5, 10, 15, 20 టైమ్స్ వచ్చేది అట్ ఎ టైం. మళ్ళీ 2-3 days రాకపోవచ్చు, 1 week రాకపోవచ్చు. ఈరోజు ఈవినింగే రావచ్చు. అది గ్యారంటీ లేదు టైం. అట్లా ఉండేది. ఇప్పుడు 2 days, 3 days నుంచి కూడా ఏం లేదు. ఒకసారి ఏమో వచ్చిందంతే. అట్లా కంట్రోల్ అవుతా ఉంది. కాబట్టి చాలా సంతోషంగానే ఉంది గురూజీ. సో ఎవ్రీ 3 seconds నుంచి 3 days వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది. 3 సెకండ్ 4 సెకండ్లలో వచ్చే సమస్య ఇప్పుడు 3 రోజుల వరకు పోస్ట్పోన్ అయింది. 2-3 days ప్రాబ్లం ఉంటే తర్వాత కంట్రోల్ అయిపోయింది. ఇప్పటి వరకు బాగానే ఉంది అని చెప్తున్నాను గురువుజీ. 5 రోజులు నిరాహారం చేసినప్పుడు 2 days చాలా ఎక్కువ అయిపోయింది. చాలా హైలీ అన్బేరబుల్. అటువంటిది 2 days తర్వాత కంట్రోల్ అయిపోయి 2 months బ్యాక్ ఎలా ఉండేదో ఆ స్టేజ్కి వచ్చేసింది. మరి మామూలుగా ఇప్పుడు అదే స్టేజ్ ఉంది. ఇప్పుడు ఈ 11 days చేసింటే ఈ 11 daysలో ఒకసారి కూడా రాలేదు. అంటే రాలేదు, ఒకసారి వచ్చింది అనుకోండి, అది పెద్దగా బేరబుల్గానే వచ్చింది. ఫ్రీక్వెన్సీ కూడా తక్కువగానే వచ్చింది. నిద్ర కూడా పర్వాలేదు. వెయిట్ లాస్ అనేది దాంట్లో ఏం లేదు. నేను 53 kgs మాత్రమే ఉన్నాను గురూజీ. 53 కిలోలు ఉన్నాను. సో బేసికలీ ఇప్పుడు మీరు వెయిట్ తక్కువ ఉంటే మీకు ఇంకా వెయిట్ అయితే ఏమీ తగ్గలేదు? లేదు. గుడ్. నేను ఉన్నదే 53 kgs గురూజీ. గుడ్. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు అండర్స్టాండ్ దిస్ ప్లీజ్.
అర్థం చేసుకోండి. చాలా మంది క్వశ్చన్ ఉంటుంది, నేను ఆల్రెడీ వెయిట్ తక్కువ ఉన్నాను, నేను ఎందుకు చెయ్యాలి? మీరు వెయిట్ తక్కువ ఉంటే ఈ ప్రోగ్రామ్ లో మళ్ళా వెయిట్ తగ్గడం అనేది పెద్దగా జరగదు. అవును, ఎందుకంటే అర్థమైంది. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్ వేర్ బై బాడీ దానికి తగ్గినట్టు అదే అడ్జస్ట్ అయ్యి డిఫరెన్స్ వస్తుంది మీకు. సో ఓకే. రైట్. ఓకే అండి. రైట్. నమస్కారం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా ఈ కండరాల నొప్పి తప్ప నుంచి ఇంకా వేరే ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్ గురుజీ. ఎవరికమ్మా? నాకే సార్ పద్మావతి సింగ్. పద్మావతి సింగ్. ఓకే. ఇప్పుడు ఆ ఒక్కటే కండరాల నొప్పి ఏమన్నా తేడా వచ్చిందా? మీరు టాబ్లెట్స్ ఏమన్నా తీసుకుంటూ ఉన్నారా? లేదు సార్, ముందు కూడా తీసుకోండి. ఆయిల్ ఒకటి అప్లై చేస్తా అంటే రోజు ఆయిల్ మాత్రం పొద్దున్నే అప్లై చేసేస్తా అంటే అదే కొంచెం కంట్రోల్ గా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ కూడా తగ్గించినాను వాడేది, బాగుంది సార్. ఇప్పుడు అంత ఎక్కువ సీరియస్ గా లేదు, ఏదో ఒకసారి అట్లా చుమ్మ అన్నట్టు అనిపిస్తుంది అంతే, మరి వెంటనే తగ్గిపోతాను. ఓకే. వెయిట్ నేను 58 ఉన్నాను, 58 ఉన్నాను సార్ గురుజీ. 58. కృష్ణరంగయ్య గారు మీకంటే తక్కువ వెయిట్ లో ఉన్నారు. నేను ఇంత చేసి తగ్గలేదు గురుజీ, నేను కూడాను ½ kg తగ్గింది అంతే. షేప్ లో మార్పు వచ్చిందా? స్కిన్ లో మార్పు వచ్చిందా? వచ్చింది గురుజీ. నడక కూడా కొంచెం స్పీడ్ పెరిగింది. అప్పుడు చాలా చిన్నగా నడిచేదాన్ని ఆ నొప్పులకు, ఆ నడక కూడా ఇప్పుడు స్పీడ్ పెరిగింది. చాలా సంవత్సరాలుగా నేను 52, 53 కేజీసే ఉన్నాను గురువు గారు. గుడ్.